సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మనాభ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం ఎట్లా నడుస్తుంది? జోష్లో కనిపించకుండా ఇంట్లో కప్పుకొని అనుకుంటామా? కనిపించాల్సిందే, 18 అంటే మాస్ కదా, మీరు కాకపోతే ఇంకెవరు కనిపిస్తారు? ఎలక్షన్ పీరియడ్ కదా, ఇంటింటి ప్రచారం నడుస్తూ ఉన్నది. మేమే కాకుండా మా నాయకులు కార్యకర్తలు ఫుల్ జోష్లో ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ త్వరగా చెప్తా ఉన్నారు, ఓటేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం అని చెప్తా ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అందించడంలో ఎక్కడ వరకు మీరు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాల లోపల ఎన్నైతే మాకు ఒక కాన్స్టిట్యున్సీకి ఇన్ని అని లెక్క ఉంటాయి, అవి ఎంత ఇస్తే అంతకంటే ఒక 10 ఎక్కువనే ఇస్తాం తప్ప తక్కువేం. కేసీఆర్ గారి కుటుంబానికి కొద్దిగా దగ్గర ఉంటా, ప్రతి దాంట్లో కూడా నా షేరింగ్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటా ఉంటా. ఓకే, కాన్స్టిట్యుయెన్సీ టాక్ కి సంబంధించి అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పద్మనాభ్ ఉన్నప్పటికీ కొడుకుల పెత్తనమే ఇక్కడ బాగా ఉంటుంది, కొడుకులే బాగా పెత్తనం చేస్తారు అని చెప్పేసి ఏం చేస్తారు మా కొడుకులు? ఏముంది, మా కొడుకులు చేస్తూ ఉంటారు. కెమెరా మడత పెట్టుకుని పో, ఎవరైనా చెప్తారు అట్లా బెదిరింపులుగా చేస్తారు అని. నువ్వు అడిగిన నేను చెప్పాను. ప్రజలు ఎవరు చెప్పారు ఇక్కడ? అంటే మీకు ప్రతిపక్షాలు ఉంటే క్రిటిసైజ్ చేయడానికి కదా వాళ్ళు చెప్తా ఉంటారు. నేను ఒక్కనే కాదు, నా కొడుకులు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో సర్వీస్ చేస్తారు. ఏదైనా ఒక కార్పొరేటర్ ఉండా, ఏదైనా ఇంకా ఏదైనా అధికారాలు ఉన్నారా? మా ఇంట్లోకి డబ్బులు బయటికి రావాలి తప్ప బయట ఇప్పటివరకు లేము మా 30 ఏళ్ళ రాజకీయ జీవితం లోపల. ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు మీకు పోటీ అని మీరు అనుకుంటున్నారా? నాకు నేనే పోటీ, నాకెవరు పోటీ ఉంటారు? బీఆర్ఎస్ గెలుస్తుందంటారా ఈసారి సికింద్రాబాద్ లో? ఎందుకు గెలవదు? ఎట్లా కనిపిస్తుంది నీకు? 4 ఇళ్ళకి పోయి అడుగు మీ ఓటు ఎవరికి వేస్తారని. నలుగురు ఇట్లా ఓ ముగ్గురైనా మాకు ఓటు ఇస్తున్నాం అని చెప్తారా? నలుగురు చెప్తారా? చూడు, చూసిన తర్వాత నువ్వు ఏదైనా 95 న్యూస్ లో తీసుకున్నావంటే బయట తీసుకో. ఇంకా అడిగేమని అడిగేది ఉందో? ఏంటంటే ఇప్పుడు సికింద్రాబాద్ లో ఎమ్మెల్యే 2 సార్లు అయిన తర్వాత కూడా ఇక్కడికి కనీసం డిగ్రీ కాలేజ్ తేవడంలో కూడా మీరు విఫలమయ్యారు అనే టాక్ ఏం చెప్తారు? నీకు అడిగే ముందు నీకు ఏదైనా తెలియాలి కదా. తెలుసు, మార్నింగ్ స్కూల్ నడుస్తుంది, ఆఫ్టర్నూన్ కాలేజ్ నడుస్తుంది అని అంటున్నారు. ఏడా మీరు పెట్టించారు జూనియర్ కాలేజ్ లేకుంటే డిగ్రీ కాలేజ్ లేకుంటే తెచ్చిన ఒక 3 బ్యాచ్లు బయటికి కూడా పోయి నడవట్లేదని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరు నడవట్లేదు అంటున్నారు? ఎక్కడ గిరిలో ఉందా కాలేజ్? అది కాలేజ్ ఉందా? అలా స్టూడెంట్స్ చదువుకుంటున్నారా లేదా? చదువుకోవట్లేరంట కదా. అక్కడ పోయి అడుగు. అక్కడికి వెళ్ళి అడిగేసిన తర్వాత ఏమంటున్నారా? ఏమంటున్నారు అసలు? నేను తీసుకొని పోతే కెమెరాలు ఎంత పడేస్తావా? ఇప్పుడే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేకుండే తెలంగాణ స్టేట్ ఫస్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మా సికింద్రాబాద్కి వచ్చింది. అంటే నడుస్తుందంటారా? చెప్పేది చెప్పండి. దానికి ఒక 30 కోట్ల ఫండ్స్ శాంక్షన్ తీసుకున్నా ఎస్డిపిలో. పాత కాలేజ్ అంతా డిస్మెంటల్ చేసినా కొత్త కాలేజ్ కడుతున్నాడు. ప్రైవేట్ కాలేజ్లో కూడా తీసిపోకుండా జర నూకకుండా మంచిగా ఉంటారా మీరు అంతా? ఇక్కడికి అక్కడికి నూకితే మళ్ళీ ఆమె మీద పడగల. అయితే అది కన్స్ట్రక్షన్ లో ఉంది, వాళ్ళకి ఆల్టర్నేట్ సబ్స్టిట్యూట్ గా వేరే చోట్ల కాలేజ్ అడ్జస్ట్మెంట్ చేసిన ఇప్పుడు పిల్లర్ల స్థాయికి వచ్చింది. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి కూడా కొన్ని నిరాశతో ఉన్నారు ప్రజలు, అడ్డగుట్టాడు ప్రాంతానికి సంబంధించి. ఏదే గానీ మ్యాజిక్ ఉండేది ఏంటన్నా, అంటే మ్యాజిక్ చేయగానే ఎట్లా చేస్తావు? మీ ఇంట్లో చేస్తున్నావు నువ్వు అట్లనే? మ్యాజిక్ చేస్తలేవా? మీ ఇంట్లో కానీ నువ్వు మీ ఇంట్లోనే చేయకుండా ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలు ఎట్లా చేస్తావు? 3000 మందికి ఇండ్లు ఇచ్చినాము, ఇంకొక 1400 మందికి ఈ ఎలక్షన్ అయిపోయాలంటే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా 1400 మందికి ఇస్తాము. సీఎం గారు మొన్న ఈ మధ్యనే ఇంకొక 1,00,000 2 BHK కడతామని చెప్పారు. అవి కట్టినాక మళ్ళీ ఒక 4-5 మందికి మళ్ళీ దొరుకుతుంది. అట్లా ఇవన్నీ కాకుండా కూడా ఇంకో చోట ఒక 10 acres ల్యాండ్ తీసుకున్నాం మేము. అందులో ఒక 4,000 to 5,000 పీపుల్స్ కు ఇల్లు కట్టిస్తాం మా లోకల్లోనే. అడిగి ఇంకేమేమి అడుగుతాడు? ఇంకా మాణిక్రావు నగర్ లో సెప్టిక్ ట్యాంక్ పైన ఉన్నటువంటి నివాసితులకు కూడా ఇల్లు పక్కా గృహాలు కల్పించడం. మాణిక్రావు నగర్ మా కాన్స్టిట్యున్సీలో లేదు, మళ్ళీ నువ్వు ఎక్కడ చూసినామో నాకు తెలియదు. లేదు,
పేరు కొంచెం అటు నోరు పోయాలి మీరు. మాణిక్రావు నగర్ లేదు మా దగ్గర సార్, అది కొంచెం మాణికేశ్వర్ సంథింగ్ ఉంటుంది. మాణికేశ్వర్ నగర్ అది తెలుసుకోవాలి కదా నువ్వు. అది తెలుసు అంటే షార్ట్ కట్ లో కూడా కాదు, మాణిక్రావు నగర్ అంటే మళ్ళీ లేని క్రియేట్ చేసి. సరే మీరు చెప్పండి, మీకు అర్థమైంది కదా ఎట్లాగో. మీరు చెప్పండి. సెప్టిక్ ట్యాంక్ మీద కూడా ఇల్లు ఇస్తున్నాం. అది చాలా సంవత్సరాల నుంచి ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఇప్పుడు ఇస్తున్నామంటే ఏమొస్తుంది? 2 times లేవు కదా, అప్పుడు ఏడున్నాయి, ఎప్పుడు లేవు కదా, ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇస్తున్నాం కదా. అంటే అసలైన పేదవాళ్ళు అంటే వాళ్ళే వస్తారు కదా, వాళ్ళకి వాళ్ళు ఇక్కడ మా లోకల్ మీ పిల్లలతో తిరిగే వాళ్ళకైతే కంప్లైంట్ ఇస్తారా? మా పిల్లలు ప్రజలు అడుగుతున్నారు, ఇస్తున్నామని చెప్పి నువ్వు అట్లా అడిగితే ఏం చెప్పాలి? మీకు తెలుసో తెలియదో తెలుగుట ప్రాసెస్ ఏందో కంప్లీట్ తీసుకోముందు. ఇవి ఎమ్మెల్యే ఎక్కడ తెలంగాణ స్టేట్లో ఎవరు 2 BHK ఇస్తలేరు. హైదరాబాద్ మొత్తంలో కలెక్టర్లకు అప్పచెప్పేశారు. ర్యాండంగా తీసి అందులో వచ్చిన వాళ్ళకు లాటరీ సిస్టంలో ఇవి అలాట్మెంట్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఎట్లా ఇస్తారు? మా కార్యకర్తలకు ఎట్లా ఇస్తాము? మా పిల్లల ఇన్వాల్వ్మెంట్, మా పిల్లలు IAS ఆఫీసరా? వాడిస్తాడా? ప్రతిపక్షాలు అంటున్నాయి. నన్ను నీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకమని చెప్పి రాదు ప్రతిపక్షాలు. నాకు ఆమెకు అడగనికి రాదు, ప్రొసీజర్ ఏంటో తెలియదు, ఏరియాలు కూడా తెలివాయి. ఆమెకేం ఇంటర్వ్యూ ఇస్తాను ఒకినా అన్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ మీరు మేము చెప్పింది వినాల్సిందే కదా. ఏం పేరు నీది? నవ్య. ఇంకేం అడుగుతావు? అడుగు. ఫైనల్లీ గెలుపు మీదేనా అని అడుగుతా. ఓడిపోవడానికి ఎవరైనా ఎలక్షన్ కొట్లాడతాడా? ఇంతకుముందు 3 times ఎమ్మెల్యే నేను ఇలా. ఇవన్నీ కరెక్ట్ గా సంక్షేమ కార్యక్రమాలే కానీ సర్వీసెస్లే కానీ మనం అందుబాటులో లేకుంటే మనల్ని గెలిపించడానికి ప్రయత్నం చేయరు, ఇంటికి పంపే ప్రయత్నం చేస్తారు. ఈసారి కూడా భారీ మెజార్టీ తోటి గెలుస్తున్నాము. హైదరాబాద్ సిటీలో 50,000 మెజార్టీతో గెలిచిన లాస్ట్ టైం. దానికి 5,000 10,000 ప్లస్ లోనే వస్తాం కానీ మైనస్ లో రాము. ఇంకా చెప్పు. అంతే సార్. అడిగేమన్నా వద్దు. మాణిక్రావు నగర్కి పోదాంపా. అడగండి. ఏం నేను అడగాలనా? ఇక వచ్చిన వాళ్ళతో మాకు ఇదే బాధ. ఫస్ట్ వస్తారు ఏదో అది ఇది అని చెప్పేసి బయటప్పుడు వద్దు సరిగా చాలు. మీరే చెప్తున్నారు కదా, చెప్పి ఉంటే మీరే చెప్పున్నారు. ఈ పీపుల్స్ కంతా నిరంతరంగా మాకు సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. సీతాఫల్ మండలిలో మంచి హైఫై కార్పొరేట్ ఆఫీస్ లాగా మా ఆఫీస్ ఉంటుంది. డైలీ డ్యూటీకి వెళ్ళినట్టు నేను ఆడ ఆఫీస్కి వెళ్తా ఉంటా. జనాలకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. సత్యనారాయణ బాగున్నావా? అందరు కారు గుర్తు కొట్టారనా? ఎవరు చెప్పారు? ఎప్పుడు నచ్చదు బయటికి ఏం తిట్టా అడుగు. నన్ను తిట్టినా ఏం అడగ అంటున్నది. మాణిక్రావు నగర్ ఉందంటే ఏంటో నాకు తెలియదు. అది ఏది గోపాల్ మాణిక్రావు నగర్ అయితే మొన్న ఈ మధ్యనే ఒక 3,000 మంది బెనిఫిషియరీస్ కి 2 BHK ఇచ్చాము. ఇంకొక 30,000 ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఆ ఫైనల్ ఆ 3,000 మందినే సరదాలి. డిమాండ్ 50,000 మందికి ఉంటుంది. 50,000 మందికి మనం వేయలేము కదా, ఎన్ని వస్తే అందులో సరదాలి. గీత ఇది నీళ్ళ ఇది అడుగుతుండే నా పని నేను చేసుకుంటే నీ పని. చెప్పండి సార్, మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అసలు చెప్పుకోదగ్గ? మాకు ఒక జూనియర్ కాలేజ్ తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ స్టేట్ లోనే మొట్టమొదటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మా దగ్గరనే. తెలంగాణ స్టేట్ లో మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ మా దగ్గరనే. ఒక 3 కళ్యాణ మంటపాలు ఉన్నాయి. ఈ తుకారాం గేట్ లో అప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర ఒక్కోసారి 3 ట్రైన్లు వస్తుండే. 45 minutes నిలబడవలసి వస్తుండే. ఒక 75 కోట్లు పెట్టేసి ఒక RVB కన్స్ట్రక్షన్ చేసాం. స్టార్ట్ అయిపోయింది. బహుశా ఎప్పుడైనా నువ్వు కూడా పోయిండి వచ్చు దానికి. తానకేరి అడగకుండా పోయి RVB పోలే వీళ్ళే కదా సోమవారం అంటే ఇక్కడ తిరగలేదు మనం. అక్కడ ఒక 75 కోట్లతో RVB తయారు చేయించాము.
ఇప్పుడు నువ్వు అన్న మానికేషన్లో 30 కోట్ల ఒక RVP ఉందాడ. మెట్టుగూడ రైల్వే బ్రిడ్జ్ నుంచి చిలకడ చౌరస్తా 20 కోట్ల RVP ఉందాడ. కోట్ల రూపాయల శాంక్షన్స్ ఇచ్చినాము, ఫౌండేషన్ కూడా వేసినాము. అవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయి. కళ్యాణ మంటపాలు మంచిగా 3 కళ్యాణ మంటపాలు, స్విమ్మింగ్ పూల్ దగ్గర పడి అంటే ఇక ఇనాగరేషన్ కు రెడీ అవుతున్నాయి. అట్లా ఇవన్నీ అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది తప్ప అట్ ఏ టైమ్ లో అన్ని కావాలంటే కావు ఇప్పుడే కానీ. ఒక్క నిమిషం మా ఇంటర్వ్యూ తీసుకుంటుంది. అయితే అదే టైంలో మనకి ఏమైతే అంటే అన్ని క్రియేట్ చేయలేం. ప్రతిదీ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అమ్మద్దా నడుచుకుంటూ పోదా లేకపోవాలి. లేట్ అవుతున్నది అయితే దాని లోపల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెడతా ఉంటాం. ఒకటేసారి మన దగ్గర అద్భుతం ఉండాలి. కుటుంబాలు ఎక్కువ ఉంటారు. మళ్ళీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు కొత్తగా కాన్స్టిట్యుయెన్సీ? ఎవ్రీ టైం ఒక్కొక్కటి కాన్సెప్ట్ తీసుకుంటా ఉంటాం, అవి కంప్లీట్ చేస్తాము. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటా ఉంటాం. అది కంప్లీట్ అయినాక ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు హాస్పిటల్ ఒక 40 కోట్లు శాంక్షన్ ఇచ్చి 3 హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇప్పుడు కర్ణాకలో గవర్నమెంట్ హాస్పిటల్, ఆ తర్వాత అడ్డగొట్టలో గవర్నమెంట్ హాస్పిటల్, సీతాఫలం మండలి గవర్నమెంట్ హాస్పిటల్, ఫౌండేషన్ కూడా వేసినాము. 1-2 స్టార్ట్ అయినాయి కూడా, స్టార్ట్ అయ్యింది. ప్రచారం ఎప్పుడైతే అయిపోతుంది అంటే ఏమేమి ఏరియాస్ ఉన్నాయి ఇంకా కవర్ చేయడానికి? ఒక ట్రిప్ అన్ని డివిజన్లు పోయినాము, 2వ ట్రిప్ పోయినాం, 3rd ట్రిప్ ఇది. అంటే ఒక్కో డివిజన్ కు 4 days టైం తీసుకుంటా. 4 days టైం తీసుకుంటా. ఆ 4 days కాగానే 5 డివిజన్లకు 20 days అవుతుంది. ఇవి కంప్లీట్ అయిపోయాక మళ్ళీ 2 days తీసుకుంటా. సుబ్బారావు గారు బాగురా? గుర్తుపట్టి ఏ పార్టీ అయినా పని మొత్తం మీ చేతులతో మొత్తం మా చిన్న పంతులు గారు. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వస్తా. రైట్ సార్. అట్లా అంటే టైమింగ్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్ ఎంత తీసుకుంటామో ఆ తీసుకున్న దాంట్లో కూడా మా షేరింగ్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటాం. సేమ్ గారి దగ్గర కాబట్టి ఆయన మున్సిపల్ మినిస్టర్ నన్ను చిచ్చా అంటారు, అంటారు ఏది ఫైల్ పోయారంటే ఎంబడే శాంక్షన్ అవుతుంటే వచ్చేస్తుంటాయి. కాకపోతే ఈ డెన్స్ ఏరియాలో బాగా పెద్దగా కనిపించేది ఏం చేయలేకపోతున్నాం. అన్ని బాగుంటది అనుకుంటున్నారు. కనిపించేది ప్లేస్ ఉండాలి కదా ముందు మనకు. అంత ఇరికి మురికి వాడలు గలీలు అయిపోయినాయి. చిన్న చిన్న ఏరియాలు 60, 70, 80 గజాల లోపల వాళ్ళు అవకాశం ఉంటాయి. ఆ ఉండడానికి అలాగే నానా గంటలు పడి ఉంటుంటారు. మనం డెవలప్ చేయాలంటే మనకు ఓపెన్ స్థలాలు లేవు. ఏం భయ మీ స్టూడెంట్లు అయినంతా అట్లా ఉన్న దాంట్లో చదువుతూ ఉంటాము, పని చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇంకా చెప్పు, మీరే చెప్పాలి. ఫైర్ అన్నట్టు వచ్చినాం. నేను ఒకసారి నేను బెదిరేగానే మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అంతే కదా మరి, మీరు బెదిరిస్తే మీ మాసంతా నాకు చూపిస్తే అసలు కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఇంటికి ఆడ కుదురుకో 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. అది పెన్షన్లు పెంచుతా ఉన్నారు. ఇప్పుడు వచ్చే దాంట్లో ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ వీళ్ళకు ఈ 5 years ఇప్పుడు రాగానే ఇప్పుడు 2000 కదా పెన్షన్ ఓల్డ్ ఏజ్లకు. ఇప్పుడు ఈసారి 3000 చేస్తున్నారు. 3000 చేసేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ 500 పెంచుకుంటా ఈ 5 years లోపల 5000 కు తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. దాంట్లో ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా బాగా ఇంప్రెస్ అవుతా ఉన్నారు. వాళ్ళకు జీవన ఆధారం అవుతుంది. అది చేసాక మా పెద్ద కొడుకు పెన్షన్ ఇస్తుంది కదా, ఇంట్లో కూడా మమ్మల్ని చూసుకుంటుందో అని పెద్ద కొడుకు అంటే సీఎం కేసీఆర్ డిస్కషన్ పీపుల్స్ లాగా. ఎంత బాగా నాయకత్వం
మాకు బాగా మిడిల్ క్లాస్ ఉండే ఏరియా, ఒకరి నలుగురు సర్వీసెస్ చేస్తుంటారు తప్ప ఇంకా వేరే ఏముండదు. జనాలు కూడా బెనిఫిట్ అవుతుంది కదా. ఓ టైంలో నేను పోను, అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటా, వీళ్ళకి రికగ్నైజ్డ్ ఏరియా ఉంటుంది. మొత్తం ఏదైనా ఉంటే ఫోన్లు చేసి వాళ్ళు కూడా చెప్తారు. దాంట్లో వాళ్ళకి సర్వీసే కదా, అది వేరే ఏం లేదు కదా. గ్యారంటీ 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తారు. అందరు కేసీఆర్ పరిపాలన కావాలని కోరుకుంటా ఉన్నారు. మొదట 10 సంవత్సరాలు ఎవరైనా రూల్ చేసిన తర్వాత కొద్ది గొప్ప అసంతృప్తులు ఉంటాయి. వాటిని అన్నింటినీ అధిగమించేసి వాళ్ళు ప్రభుత్వం ఇస్తారు. హైదరాబాద్ సిటీలోనే దాదాపు 10 మంది గెలిచే రేంజ్లో ఉన్నారు ఒక్క హైదరాబాద్ జిల్లా. ఎంఐఎం ఒక 7 ఉన్నాయి, అవి మాకు సపోర్టెడ్ ఉండే. ఇది మేజర్ కాంట్రిబ్యూషన్ తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ షేరింగ్ చేస్తారు. హైదరాబాద్ షేర్ ఎక్కువ ఉంటుంది. గ్యారంటీగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంకా చెప్పు, ఇంకా మీరే చెప్పండి. వీళ్ళే నా కొడుకులు అన్నావు కదా, వాడవు నంబర్ 1, 2. ఇంకెక్కడ పోయిండు రామ్గఢ్? ఎక్కడ పోయిండు? మీ కొడుకులు అయితే రాజ్యం నడుస్తాయంట కదా ఈడ. అంటే ఈడ ఏందో బెల్లం లడ్డూలు ఉన్నాయి ఈడ సిటీలో. అది నాకు తెలియదు ఈ లడ్డూలు ఏముంటాయి ఈడ. ఎవరి కాడు బతుకు చేసుకోవడమే పెద్ద ఇబ్బంది. మీ కొడుకులు పెద్దామంటే ఎమ్మెల్యేగా ఉన్నాము, సర్వీస్ చేయడానికి నా ఫ్యామిలీ మొత్తం సర్వీస్ చేస్తుంటే దానికి గర్వపడాలి, సంతోషపడాలి కదా. అవునా కదా? ప్రతిపక్షాలు ఉంటే క్రియేట్ చేయడానికి, రూల్ చేయడానికి కాదు కదా ప్రతిపక్షాలు. ప్రతిపక్షం అంటే ఏంటంటారు? అపోజిషన్ లో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు అరుస్తూనే ఉండాలి, క్రిటిసైజ్ చేస్తూనే ఉండాలి. రేపు ఒకవేళ వాళ్ళు వచ్చారు ఎప్పుడో ఇంకో 10 సంవత్సరాల గీత మళ్ళీ వాళ్ళకి ఇట్లనే ఉంటే మళ్ళీ అప్పుడు మేము అరుస్తుంటాం. తెలంగాణ ఉద్యమం నడిచిన రోజులు మేము కూడా బాగా అరిచినాం కదా అప్పటి ప్రభుత్వాల మీద. ఇది వాళ్ళ డ్యూటీ, ప్రతిపక్షాల డ్యూటీ ఇది. ఇంకా ఏం అడగవా?